నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగు సినిమా జాతీయ మెరుపులు. జాతీయ ఉత్తమ చిత్రం 12th ఫెయిల్. తెలుగు ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ కథానాయకుడుగా నటించిన భగవంత్ కేసరి చిత్రం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గం అనుమతి లేదని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసినట్లు తెలిసింది. నెలకు ₹1 అపరిమిత కాల్స్, ఫ్రీడమ్ పేరిట పథకాన్ని తీసుకువచ్చిన బిఎస్ఎన్ఎల్. ఒలింపిక్స్ పథకాల సాధన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన క్రీడా విధానాన్ని సిద్ధం చేసిది, నేడు ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక. సుంకాల మోత, ఒక్కో దేశానికి ఒక్కో విధంగా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వడ్డింపు 7 నుంచి అమల్లోకి. భారత్ సహా 70 దేశాల్లో కలకలం. సిరియాపై 41%, పాకిస్తాన్కు మాత్రం తగ్గింపు. క్రీడా వార్తలు. భారత్, ఇంగ్లాండ్ మధ్య కొనసాగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్లో గొప్పగా పుంజుకున్న భారత్. తొలి ఇన్నింగ్స్లో 224. రెండో ఇన్నింగ్స్లో 75/2. నేటి సూక్తి. చదువు బతకడానికి ఏం చేయాలో చెబుతుంది కానీ ఎలా జీవించాలి అనేది సమాజాన్ని చూసి మనమే నేర్చుకోవాలి. ఆరోగ్య చిట్కా. ఇంగువకు గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించే ఔషధ గుణం ఉంది. నిన్నటి జీకే ప్రశ్న. భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మ్యూజియంను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? జవాబు మహారాష్ట్ర. నేటి జీకే ప్రశ్న. ప్రపంచంలో అధిక ఆదాయం ఉన్నవారు 60% ఆదాయం పన్ను చెల్లించే దేశం ఏది? నేటి జీకే ప్రశ్న మరోసారి. ప్రపంచంలో అధిక ఆదాయం ఉన్నవారు 60% ఆదాయం పన్ను చెల్లించే దేశం ఏది? ఇంతటితో వార్తలు సమాప్తం.